నమస్తే విధుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు బస్సులో కార్మికులను తరలించి పనులు చేయిస్తున్న సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖతారు చేస్తున్న సింగరేణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటిస్తున్నారా లేదా ముస్తాబాద్ మండలంలోని ఇంటింటికి తిరిగి తనిఖీ చేసిన వైద్య బృందం రామచంద్రపురంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ ప్రజలు బయటకు రాకుండా ఉండాలని కోరిన నిర్వాహకులు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లాఠీ జుల్పించిన పోలీసులు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కోరుతున్న అధికారులు. వివరాల్లోకి వెళ్తే కరోనా కల్లోలాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతూ రాష్ట్రం మొత్తం లాక్డౌన్ చేసింది. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కేంద్ర ప్రభుత్వం సైతం అత్యంత ప్రభావవంతమైన జిల్లాగా పేర్కొని దేశవ్యాప్త లాక్డౌన్ జిల్లాల జాబితాలోకి చేర్చి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కలెక్టర్, ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యంలో సింగరేణి అధికారులు మాత్రం ఏవీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేపడుతుంది. మొన్నటికి మొన్న నేపాల్ నుంచి వచ్చిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల 5గురికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మళ్ళీ ఈరోజు కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు రెగ్యులర్ కార్మికులను బస్సుల ద్వారా మూకుముడిగా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి ఓపెన్ కాస్టులకు తరలిస్తున్నారు. దీంతో కార్మికులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కరోనా వైరస్ నియంత్రణ మండలం టీం సభ్యులు గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్బంధంలో ఉన్నారా లేదని తనిఖీలో భాగంగా ప్రతినిత్యం మండలంలోని 91 మంది ఇళ్లలో పరిశీలిస్తూ కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ నుంచి వచ్చిన అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారని, కరోనా లక్షణాలు ఎవరికి లేవని తెలిపారు. ఇద్దరు మీద ఇప్పుడు ఆయన జరుపుకున్నాడు అనే విషయం తర్వాత తెలిసింది అనేది బట్టలు సబ్బు ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే మా వాళ్ళకి ఫోన్ నెంబర్ పేరు లేదు మీరు ఇంటింటి అక్కడ నుంచి గంటకు వచ్చి రిపోర్ట్ చేసుకొని పోమని చెప్పండి. ముస్తాబాద్ మండల ప్రజలకి మేము మండల కమిటీ మెంబర్స్ మీ అందరం కలిపి విజ్ఞప్తి ఏంటంటే బాగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చింది, ఆ పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ తీసుకుపోయి హాస్పిటల్ షిఫ్ట్ చేసిళ్ళు, ఇంకా ఒక పేషెంట్ సీరియస్ ఉన్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇక్కడ ముస్తాబాద్ మండలంలో ఒక్కరు కూడా లేరు.
ఇప్పటికీ మనకు 91 మంది ఉన్నారు ఫారిన్ నుంచి వచ్చిన ట్రావెలర్స్. అందరూ మంచి పేషెంట్ హెల్దీ కండిషన్లో ఉన్నారు. పేషెంట్ ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎవరు కానీ అటువంటి దుష్ప్రచారం చేసేది ఉంటే వాళ్ళకి మాత్రం చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు కానీ ఇంతవరకు మా దృష్టికి ఎవరైనా వచ్చేది ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ సీరియస్గా ఉంటుంది. ఇప్పటివరకు అందరికీ ఈ 91 మంది అందరూ హోమ్ క్వారంటైన్లో ఇంట్లోనే ఉండాలి. ఇంటి నుంచి బయటకు ఎవరు వద్దు, హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఎవరికైనా ఇటువంటి హోమ్ క్వారంటైన్లో కరెక్ట్ నిబంధనలు పాటించకపోయేది మాత్రం వాళ్ళని ఇప్పటికే ఆల్రెడీ ఆవునూరు గ్రామంలో ఇద్దరి మీద చర్యలు తీసుకున్నాం. కొండపూర్ గ్రామంలో కూడా ఇద్దరి మీద చర్యలు తీసుకున్నాం. ఇట్లా చేసేది మాత్రం అందరి మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది. అన్ని దేశాల్లోని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమస్య ఇప్పుడు కరోనా వైరస్ పైన అంశం పైన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మా పోలీస్ శాఖ మరియు మండల శాఖ అందరం ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు. ఎవరైనా అత్యవసర అవసరాలు ఉంటే ఇంటి నుంచి ఒక యజమాని మాత్రమే వచ్చి వాళ్ళకి అవసరాలు కానీ అవసరం ఉంటే తీసుకెళ్ళాలి. అదేవిధంగా నైట్ పూట కానీ ఏ విధంగా కానీ రోడ్ల మీదకి రాకూడదు. ఎవరైనా వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు కూడా ముస్తాబాద్ మండల కేంద్రంలో దాదాపుగా 15 బళ్ళలు మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 31 వరకు మనకి నిబంధన అనేది అమల్లోకి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా మన చాలా మండలాల్లో ఇద్దరు కొడుకులున్న వాళ్ళకి ఒక కొడుకున్న వాళ్ళకు మూఢనమ్మకాలు వేప చెట్టుకు నీళ్లు పోస్తున్న సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. మా ముస్తాబాద్ మండలంలో అయితే ఎటువంటిది లేదు. ముందు కనుక ఎవరైనా ఇట్లాంటి చేస్తే చాలామంది ప్రజలు గుమ్ముగూడడం జరుగుతుంది. దానివల్ల కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఎవరికైనా ఒకవేళ పొరపాటున వచ్చి ఉంటే ఇలాంటి మూఢనమ్మకాలు కానీ ఎవరు కానీ నమ్మద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో ఉండి సహకరించాలని తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం 112 డివిజన్లోని సండే మార్కెట్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ లాక్డౌన్ సందర్భంగా కూరగాయల రేట్లు అధికంగా పెరిగినందున ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉచితంగా టమాటా మరియు క్యాబేజీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీ నాయకులు బలరాం మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అందులో భాగమే ఈరోజు వైరస్ రాకుండా ఇంటికి వెళ్లి కూరగాయలను ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. సండే మార్కెట్లో ఈరోజు ఈ కరోనా వైరస్ దిక్కుమాలిన వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలు ఈరోజు మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఈ 31 వరకు, మార్చి 31 వరకు ఎవరు బయటకు రావద్దని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగమే ఈరోజు వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి 1 కిలో టమాటా మరియు కేజీ క్యాబేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. మా బాలాజీ ఫౌండేషన్ ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా కానీ ఈ ముందుండి ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటాయని చెప్పేసి మా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈరోజు సండే మార్కెట్లో ఉచితంగా 1 కిలో టమాటా క్యాబేజీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈరోజు ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. నార్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళవారం 16 వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం. అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 16 వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు మంగళవారం అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన డాక్టర్ ఆర్ శ్రీకాంత్ మాట్లాడుతూ టీబీ మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని, నివారణలు అందుబాటులో ఉన్నాయని, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన టీబీ లాంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు. శ్రీకాంత్ ఇక్కడ మన జీజీహెచ్ సూర్యాపేట నోడల్ ఆఫీసర్ టీబీకి ఇవాళ టీబీ దినోత్సవం మార్చి 24 ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇవాళ అవగాహన తెలియజేయటకు మేము ఈ చిన్న ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ కరోనా క్రైసిస్లో కూడా అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము మాస్క్ పెట్టుకున్నట్టు దగ్గు,
తుమ్ములు ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకోవాలి. ఇది టీబీ నివారణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మాస్క్ అనేది కరోనాకే కాదు అన్నిటికీ పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే టీబీ మరణాలు చూసుకుంటే ప్రపంచం మొత్తము 3,000 మరణాలు రోజుకి ఉంటున్నాయి. కరోనావి రోజుకు చూసుకుంటే ప్రస్తుతానికి 56 అలా ఉంటుంది. సో తెలియాల్సింది ఏంటంటే టీబీ కూడా అతి డేంజరస్ డిజీజే, ఎందుకంటే అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ప్రస్తుతం ఏంటంటే దీనికి నివారణ ఉంది, మనము ట్రీట్ చేయొచ్చు, మందులు ఉన్నాయి కాబట్టి మంచిగా తీసుకుంటే మంచి పోషక విలువలు ఉన్న భోజనము అన్నీ చేస్తే ఇవన్నీ జబ్బులు దూరంగా పెట్టవచ్చు, టీబీ మనం అరికట్టవచ్చు. తర్వాత అందరికీ ఏంటి ఈ కాఫీ టికెట్ అంటారు, ఎలాగో ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఇది టీవీ కూడా పనికొస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 31 వరకు నిర్దేశించిన లాక్డౌన్ను పాటించి స్వీయ నిర్బంధంలో ఉండాలని, లాక్డౌన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ముదల్ సిఐ అజయ్ బాబు హెచ్చరించారు. ఈరోజు మండల కేంద్రంలో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా గత 2 రోజులుగా లాక్డౌన్పై అవగాహన కల్పించిన ప్రజలు దానిని బేఖతరు చేయడం సరికాదని పేర్కొన్నారు. అనవసరంగా తిరిగే పలు వాహనాలను సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో పాటుపడుతున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. पहले उतरो। कौन कहा था अंदर लगा दो? ना దేనికి ఏం వరకు మాట్లాడండి ఇప్పుడే. యాదాద్రి జిల్లా మోత్కూరులో బంద్ కొనసాగుతుంది. కొంతమంది ఆకతాయిలు పని లేకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. పోలీసులు వారిని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా మళ్ళీ రోడ్లపైకి వస్తున్న వారిపై కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పోలీసులు వాహనంలో మైకు పెట్టుకొని ఎవరు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. పూర్తిగా దుకాణాలన్నీ కూడా మూసివేయిస్తున్నారు. అత్యవసరంగా పనికొచ్చే దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. మందుల షాపులు మరియు కిరాణా దుకాణాలు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి ఉంటే ఒకరు రావాలని చెబుతున్నారు. వేరే ఊరు నుండి వచ్చే వారిని తిరిగి పంపుతున్నారు. 31 మార్చి వరకు ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వారికి సహకరించాలని కోరుతున్నారు. కమ్యూనికేట్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అవగాహన తీసుకొని రండి, వీటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం నుండే ఈ కండిషన్స్ కూడా 100% సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమార్కాపూర్ గ్రామంలో కరోనా వైరస్ బారిన పడకుండా సర్పంచ్ పద్మావతి సుబ్బారావు, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ రోడ్లపై చల్లడం జరిగింది. వైరస్ అరికట్టడం కోసం గ్రామ సర్పంచ్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు లాఠీ జుల్పించారు. పట్టణంలోని రోడ్లపై తిరిగిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరిని రోడ్లపై తిరగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సేవలు నిర్వహిస్తే మిగతా వారంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు అంటున్నారు. అలా కాదని ఎవరైనా వాహనాలపై రోడ్ల మీద కనిపిస్తే వారి మీద చట్టపరమైన కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని కొత్తకోట ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అరికట్టడానికి ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన వంతుగా 163 హైవేలో బండ్లు, కారు ఎక్కువగా తిరుగుతుండడంతో అవి రోడ్లపై రావద్దని 2 చేతులు జోడించి ప్రజలకు వివరిస్తున్నారు. నీకు కరోనా వస్తే మీ ఒక్కరికి వచ్చినట్లు కాదని, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఊర్లో వాళ్ళకి, నువ్వు ఉండే చుట్టుపక్కల గ్రామాలకి ప్రతి ఒక్కరికి పాకుతుంది. కావున ఇకనైనా మారి ఇంట్లో ఉండమన్నారు. మీరు తిరగటం వల్ల కరోనా వైరస్ పెరుగుతుంది కానీ తగ్గించడం వల్ల కాదని ప్రజలకు సూచించారు. కాళ్ళన ముక్కలు అని జర బంజేరి తిరుగుడు మీ దండమన్న అందరు పోతే దండమన్న మీ ఫోటోలు అని స్కాన్ అవుతున్నాయి ఇక మళ్ళీ బయట వెళ్తే మీరు వెళ్ళలేదు ఇక చూస్తా
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఎంవి రెడ్డి లాక్డౌన్ సందర్భంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్లో మెడికల్ షాప్ పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 10,000 రూపాయల జరిమానా విధించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. మెడికల్ షాప్ నిర్వాహకులకు నోటీస్ జారీ చేశారు. పట్టణంలో బ్లాక్ మార్కెట్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకున్నట్లు హెచ్చరించారు. కరోనాపై ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. వచ్చిన వాళ్ళకి పెద్దది పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అట్లయితే మళ్ళీ ప్రాబ్లం ముట్టుకోవడం వాళ్ళు కనబడేట్టు పెట్టండి. ఇక్కడ పెట్టండి. వేములవాడలో 25 పడకల ఐసోల్యూషన్ సెంటర్ ఏర్పాటు. పట్టణ శివారులోని పెద్దమ్మ దేవాలయం వద్ద బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఐసోలేషన్ ఏర్పాటుగా మార్చిన అధికారులు రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. డాక్టర్ల వసతి కోసం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అతిథి గృహాలు కేటాయించారు. అమ్మ మాస్క్ కట్టుకోండి, అయ్యా మాస్క్ కట్టుకోండి, దయచేసి దూరంగా ఉండండి అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కరోనా వ్యాధి బారిన పడకుండా వినూత్న తరహాలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా దేశం పట్ల తనకున్న అభిమానాన్ని ఓ వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. శ్రీనివాస్ తన డబ్బులతో ఒక సౌండ్ బాక్స్ని కొనుగోలు చేసి దానిని ఒక మిలిటరీ బ్యాగ్ వలె తయారు చేసుకొని భుజాన వేసుకొని సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో పాదయాత్రగా తిరుగుతూ మైక్ ద్వారా ప్రచారం చేస్తూ కరోనా వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాడు. అదేవిధంగా పట్టణంలో జనం సందోహం ఎక్కువగా ఉండే కూరగాయల మార్కెట్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ తానే స్వయంగా మాస్కులను అందజేశాడు. మీరు మాస్క్ ఎందుకు కట్టుకోలేదు? దూరం ఉండండి. మీరు మాస్క్ ఎందుకు కట్టుకోలేదు సార్? 65 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఇమీడియట్గా అటాక్ అవుతుంది. మీరు మాస్క్ కట్టుకోండి సార్, మీకు దండం పెడతాం ప్లీజ్ సార్. మీరు మీ జీవితం అయిపోయింది సార్, మీతో 100 మందిని తీసుకోపోకండి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. మనకు ఎందుకు చెప్తున్నారు సార్ అధికారులు? కట్టుకోవాలి, మీరు 10 మంది చెప్పేటోళ్ళు కట్టుకోవాలి. దయచేసి కట్టుకోండి, మంచిగా కట్టుకోండి. కరోనా వైరస్ వస్తుంది మీకు తెలియదా? దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాస్క్ కట్టుకోండి.
అందరు ఆరోగ్యవంతులాగా కనబడతారు. కానీ అంతా పైసలు రేపు ఎప్పటికైనా వస్తాయి, ప్రాణాలు ఉంటాయి, మన పైసలు ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించుండి, మాస్కులు పట్టుకొని దూరం దూరం చూడండి. ఈ ఉగాది లాస్ట్ ఉగాది చేసుకోండి. ఈ ఉగాది లాస్ట్ మాస్క్ కట్టుకోండి. ఫస్ట్ ఏంటిది మనకు వైరస్ వచ్చింది తెలుసా? నువ్వు చదువుకున్నావా? రోజు టీవీలో చూస్తున్నావా? మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ప్రధానమంత్రి గారు ఏదో, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏం చెప్తున్నారు మీకు? అమ్మా రండి, మాస్క్ కట్టుకోండి, మాస్క్ కట్టుకోండి. నేను సిరిసిల్ల టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఇది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. అట్లాగే ఇక్కడ పబ్లిక్ కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఉన్నా కూడా ఎవరు పాటిస్తలేరు. నా వంతుగా నేను కానిస్టేబుల్గా నేను ఒకటి ఈ 5,000 ఆన్లైన్ కొనుక్కొచ్చుకుని లైక్ పట్టుకొని నాకు ఆలోచన వచ్చింది. ఈ పబ్లిక్ నా వంతు కూడా సాయం చేయాలి. నేను చెప్పుతుండగా కొందరైనా మారుతారు, వాళ్ళతోటి కొందరైనా మారుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇది నా డ్యూటీ అయిపోయినా కూడా మళ్ళా నేను నా సొంతగా వచ్చి నేను ఇట్లా అవేర్నెస్ చేస్తున్న పబ్లిక్. ఇక్కడ పబ్లిక్గా అవేర్నెస్ రావాలి. ఇక్కడ ఇంత చెప్తున్నా కూడా పబ్లిక్ ఒకళ్ళ పక్క పండి బ్రదర్ దూరం ఉండండి, దూరం ఉండండి, ప్లీజ్ దూరం ఉండండి. ఎవరు పక్క పండి వాళ్ళు పక్క పండి ఇలా కూడా బిజినెస్ చేస్తున్నారు. ఇది రేపు పొద్దుగాల ఏమవుతుందో వాళ్ళకు అర్థమవుతలేదు. వాళ్ళకు తెలిసి కూడా అట్లే తప్పులు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు బండ్లే ఆపుతుంటే ముగ్గురు పోతున్నారు, ఇద్దరు పోతారు, మనం తప్పించుకొని పోతున్నారు. అది ఎవరికి నష్టం? పబ్లిక్ నష్టం. పబ్లిక్ తోటి అక్కడ చేసిన వాళ్ళతోటి ఊరికి నష్టం, ఊరితోటి జిల్లాకు నష్టం, జిల్లాతోటి రాష్ట్రం దేశం ప్రపంచం నష్టమవుతుంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇలా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా తిరిగి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? పబ్లిక్ గురించి. పబ్లిక్ ఇంకా అర్థం చేసుకుంటలేదు. ఇది తర్వాత పిట్టల రాలుతారు. అది నేను అదే ఉద్దేశంతో ఒక కానిస్టేబుల్ ఉండి నా సొంతంగా నేను ఒక చిన్న ప్రోగ్రాం నాకు అట్లా ఆలోచన వచ్చింది, నేను చేసిన కనుక పబ్లిక్ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. 14 వస్తుంది. వాడు ఒక ఆరోగ్యవంతులు 10 మందికి 10 మంది 100 మంది 100 మంది 1000 మంది అవుతారు. శుభ్రపరుచుకున్న తర్వాతనే మీరు వాడుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఏ వస్తువు చూసుకోవాలి, శుభ్రపరచుకోవాలి, కేర్లెస్ తీసుకోవచ్చు. అన్ని కేర్లెస్ ఉండాలి. ఇంటికి ఒక్క పండుగ ఎంజాయ్ చేస్తామని రాదండి. ఇప్పుడు మనకు బిడ్డ తినాలనుకోండి, పండుగ రాదు. ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ మీరు మాస్క్ లేని దగ్గర కూరగాయలు కొనకండి, వాళ్ళ దగ్గర కొనుక్కోండి. మాస్క్ కొనుక్కోండి, అందరూ పెట్టుకోండి. మీరు అందరూ దగ్గర ఇలా ఉండాలి. మాస్క్ పెట్టుకోమ్మా, గవర్నమెంట్ కట్టుకోమ్మా. అది మన ప్రాణాలు మన కుక్కలు వచ్చేస్తూ లైన్ దూరం రమ్మండి. కరోనా వైరస్ చేతులు శుభ్రంగా అనుకోండి, మనిషికి దూరం నిలబడండి. అది మాస్క్ కట్టుకోండి సార్. మాస్క్ వెంబడి ఉండాలి. బయట వెళ్ళాలంటే మాస్క్ పెట్టుకోవాలి. తిరగతనే చెప్తుంది గవర్నమెంట్. ఎందుకు తిరుగుతున్నాం? ఇంటికో తిరుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్సులో కార్మికులను తరలించి పనులు చేయిస్తున్న సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ ఆదేశాలను బేఖతారు చేస్తున్న సింగరేణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటిస్తున్నారా లేదా ముస్తాబాద్ మండలంలోని ఇంటింటికి తిరిగి తనిఖీ చేసిన వైద్య బృందం. రామచంద్రపురంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ, ప్రజలు బయటకు రాకుండా ఉండాలని కోరిన నిర్వాహకులు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లాఠీ జుల్పించిన పోలీసులు, ప్రజలు ఇంటికే పరిమితం కావాలని కోరుతున్న అధికారులు. చూస్తున్నారు విత్ న్యూస్, లైక్ సమాజ్ హిత్.